Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the second lecture in our partial differentiation multivariable calculus partial differentiation లో సెకండ్ క్లాస్ అండి. ఏం చెప్తున్నానంటే ఐలర్స్ చేస్తున్నాము. దీని ముందు క్లాస్లో ఐలర్స్ కాన్సెప్ట్ ఏంటి అండ్ ఐలర్స్ అప్లికేషన్స్ ఎలా చేయాలో చెప్పాను అండ్ ప్రూఫ్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, వెరీ సింపుల్ అండి. మీకు కాన్సెప్ట్ ఐలర్స్ థియరమ్ స్టేట్మెంట్ తెలిస్తే ఇట్స్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ ఏమంటున్నానంటే అవర్ గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ కాస్ యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ప్రూవ్ దాట్ దిస్ అంటున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్. దాన్ని జెడ్లోకి రాయాలంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దాట్ ఏమి ఇచ్చారు నాకు, I'm going to rewrite the value given that u is what, cos inverse of x plus y upon root x plus root y. Now I'll do one thing, I'll bring cos inverse into this side. అప్పుడు నాకు అది ఏమవుతుంది, cos u is equal to x plus y upon root x plus root y. Let us assume that z is equal to cos u అనుకోండి నాకు ఫంక్షన్ zలోకి కన్వర్ట్ అవుతుంది. దేర్ ఫోర్ అప్పుడు నేను ఇది ఏమవుతుంది, z is equal to cos u అనుకుంటే x plus y by root x plus root y అవుతుంది. ఇన్ జనరల్గా మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ జెడ్ అండ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే, అండ్ అలా అనుకోవాలి కదా. అలా చేస్తే ఇట్ ఈస్ వెరీ లెంతీ. కానీ మనకి యూలర్స్ థియరమ్ స్టేట్మెంట్ ఏమని చెప్తుంది, బై ఐలర్స్ ఆర్ యూలర్స్ యువర్ విష్ ఐలర్స్ థియరమ్. వాట్ ఈస్ దాట్, ఇట్ స్టేట్స్ దాట్ ఐలర్స్ థియరమ్ ఏమంటుంది మనకి, x into dou u by dou z plus y into dou u by dou u by dou x dou z బేటా, x into సారీ ఫంక్షన్ zలో ఉంది కదా, x into dou z by dou x. ఓకే, x into dou z by dou x plus y into dou z by dou y. ఏం చెప్తుంది మనకు ఐలర్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ n into z అంటున్నాను. దాట్ ఈజ్ నథింగ్ బట్ nz. ఈ n అంటే ఏమంటున్నాను, న్యూమరేటర్ పవర్ అంటున్నాను, న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్. నేను ఈ ప్రాబ్లంలో దీన్ని ఎలా రాస్తానంటే x ఇంటూ dou z by dou z by dou x. చూడండి ఎన్ని ఎలా రాస్తానంటే ప్లస్ y ఇంటూ dou z by dou y. n అంటే ఏమంటున్నానంటే న్యూమరేటర్ n ఈజ్ నథింగ్ బట్ న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్. న్యూమరేటర్ పవర్ ఎంత ఉంది బేటా, 1 ఉంది న్యూమరేటర్కి, మైనస్ డినామినేటర్ పవర్ అంటే ఎక్స్కైనా వైకైనా ఎంత ఉంది, 1/2 ఇంటూ z అంటాను. అంటే 1 మైనస్ 1/2 అంటే నాకు ఎంత వస్తుంది, 1/2 z వస్తుంది. అవునా, 1/2 z అంటే నేను ఫైనల్గా ఏమని ప్రూవ్ చేయాలి, x ఆఫ్ దిస్ ప్లస్ y ఆఫ్ దిస్. ఓకే మేడం యూలో ఉందంటారా, యూలో వస్తుంది, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1/z అండి. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే z ఈజ్ నథింగ్ బట్ ఇన్ దిస్ ఈక్వేషన్ x ఇంటూ, ఈజ్ ఇట్ ఫీజిబుల్, కిందికి అవుతుందా, ఓకే, ఇన్ దిస్ ఈక్వేషన్ x ఇంటూ dou z by dou x ప్లస్ y ఇంటూ dou z by dou yలో ఏమొచ్చింది నాకు, ఇది వచ్చింది కదా. ఇన్ దిస్ ఈక్వేషన్ ఐ విల్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ అవర్ z వాల్యూ. దెన్ ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే x ఇంటూ డెల్ బై డెల్ ఎక్స్ లేదా డో బై డో ఎక్స్ ఆఫ్ z అంటే ఎంత నాన్న, కాస్ u. ఓకే, ప్లస్ y ఇంటూ డో బై డో వై ఆఫ్ z అంటే ఎంత, కాస్ u ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ z అంటే ఎంత, కాస్ u. ఓకేనా,
ఇప్పుడు మేడం మీరు కాస్ తీసుకున్నారు, కాట్లో ఆన్సర్ రావాలి కదా అంటారు. చూడండి ఎలా వస్తుందో చెప్తాను. ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ కాస్ యూ అంటే ఏంటిది బేట? మైనస్ సైన్ యూ. దాని వాల్యూ ఏమవుతుంది నాకు? మైనస్ సైన్ యూ. అంటే ఎలా రాస్తాను? ఇక్కడ రాయండి, మైనస్ సైన్ యూ డో యూ బై డో ఎక్స్. ఓకే ఓకే, దాన్ని నేను ఇంకెలా రాయొచ్చు? ఫైన్. చూడండి అమ్మా, కాస్ యూకి సైన్ యూ వచ్చింది, బట్ ఇంటర్నల్ యూకి కూడా నేను డిఫరెన్షియేషన్ చేయాలి కదా. ఈ ఇంటర్నల్ యూది ఏమవుతుంది? డో యూ బై డో ఎక్స్ అవుతుంది, ప్లస్ వై ఇంటూ కాస్ యూ డిఫరెన్షియేషన్ సైన్ యూ అవుతుంది, మైనస్ ఇంటర్నల్ యూకి ఏమవుతుంది? డో యూ బై డో వై అవుతుంది. ఇట్ సైడ్ 1/2 కాస్ యూ యాజ్ ఇట్ ఈస్. అంటే నాకు ఈ రెండు టర్మ్స్లో నుండి మైనస్ సైన్ యూ కామన్ తీయొచ్చు కదా. మైనస్ సైన్ యూ కామన్ తీసేస్తే నాకేముంటుంది? ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ కాస్ యూ. ఈ సైన్ యూని నేను అటువైపు తీసుకెళ్తానండి, ఎందుకంటే నాకు ఈ టర్మే కావాలి కదా. ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై. ఈ టర్మ్ నాటు తీసుకెళ్తే ఏమవుతుంది? కాస్ యూ బై సైన్ యూ అవుతుంది బేట. దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు? ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ వై ఇంటూ డో యూ బై డో వై ఆర్ డెల్ యూ బై డెల్ ఎక్స్. కాస్ యూ బై సైన్ యూ అంటే ఏంటిదండి? ఓకే, ఈ మైనస్ సైన్ యూ నటు తీసుకెళ్ళినా కదా నేను, అంటే నాకేమొస్తుంది? -1/2 కాస్ యూ బై సైన్ యూ ఈజ్ కాట్ యూ. కాట్ యూ, కానీ దీనికి ఏముంటుంది? సైన్ నెగిటివ్ ఉంటుంది. నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? ప్లస్ ఆఫ్ హాఫ్ కాట్ యూ, అంటే ఆ టర్మ్ నేను తీసుకురండి. దేర్ ఫోర్ ఇండైరెక్ట్లీ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై plus of half cot u equal to 0. Hence, it is proved. Is it clear, ma? Okay, కొంచెం నీట్గా చేయండి. వెరీ వెరీ సింపుల్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. See all of you, this is our second problem. U is equal to exponential to the power of x cube plus y cube upon 3x minus 4y. Prove that x dou u by dou x, y dou u by dou y is 2u log u నాన్న, ఇది log y కాదు, log u. ఓకే, నేను ఇప్పుడు 2u log u రావాలండి. అంటే నాకు ఈ టర్మ్ కనిపించింది అంటే మీరు సింపుల్గా ఎక్కడికి వెళ్ళాలండి? ఐలర్స్ థీరం ఆర్ యూలర్స్ థీరం. మనకేమని చెప్తుంది ఐలర్స్ థీరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటిది తీసుకుంటాను నేను. ఐ విల్ గోయింగ్ టు కన్సిడర్ ద గివెన్ u, given that u is equal to exponential to the power of x cube y cube upon, ఫస్ట్ చూసుకోవాలి ఇది హోమోజీనియస్. దీని పవర్ 1, దీని పవర్ 1, ఇది 3 3. న్యూమరేటర్ పవర్స్ సేమ్ ఉండాలి, డినామినేటర్ పవర్స్ అంటే ఐదర్ ఇట్ మేబీ ఇది ఎన్ని ఉంటే ఇది ఎన్ని మన ఏదైనా ఉండొచ్చు, బట్ న్యూమరేటర్లో సేమ్ ఉండాలి, డినామినేటర్లో సేమ్ ఉండాలి. ఉన్న తర్వాత అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ ద గివెన్ ఫంక్షన్ అంటే నేను ఇట్ ఈస్ ఈజీ టు అప్లై ద ఐలర్స్ థీరం. ఓకే, ఈ ఐలర్స్ థీరం అప్లై చేయాలంటే ఇక్కడ యూ ఉంది, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఫర్ దాట్ డూ వన్ థింగ్, అప్లై ద లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ 1కి నేను లాగర్థం అప్లై చేస్తున్నాను బోత్ సైడ్స్లో. అప్పుడు లాగ్ యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ అండ్ ఈ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఏముంటుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై 3x minus 4y ఉంటుంది నాన్న. నేనేమనుకుంటున్నాను, లెట్ us కన్సిడర్ z ఈజ్ ఈక్వల్ టు లాగ్ యూ అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? z ఈక్వల్ టు లాగ్ యూ అవుతుంది కదా. అంటే ఓకే, అంటే z ఇండైరెక్ట్గా డైరెక్ట్ z ఈక్వల్ టు అని రాయొచ్చు. మీకు అర్థం కావడానికి లాగ్ యూ అక్కడ రాశాను. అంటే డైరెక్ట్ మనం దీన్ని ఏమని రాయొచ్చు? z ఈజ్ ఈక్వల్ టు దిస్. Then after that what we have to show that z into dou u by x into dou u by dou x. అవునా? కానీ మన కండిషన్ ఏంటిదండి? యూలర్స్ థీరం ఏమని చెప్తుంది? మన ఇది మర్చిపోండి, మన యూలర్ స్టేట్మెంట్ ఏంటిది? వాట్ ఈజ్ అవర్ యూలర్ స్టేట్మెంట్? x into dou z by
x into dou z by dou x plus y into dou z by dou y is equal to nz. అంతేనా? ఓకే, nz dou z by dou x అండి. సారీ, ఫంక్షన్ నేను ఎందులో తీసుకున్నాను? యూలో తీసుకున్నాను, అవునా? అంటే dou z by dou u ప్లస్ dou z by dou సారీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను? ఏం లేదండి, నేను ఎక్స్ వై, ఇది ఎక్స్లోనే ఉంటుంది, ఇది వైలోనే ఉంటుంది. ఫైనల్గా మనం యూ జెడ్ని ఫైనల్ సబ్స్టిట్యూషన్ చేస్తాము. ఇలా రాసిన తర్వాత ఐలర్స్ థీరం ఏమని చెప్తుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ ఇంటూ జెడ్. అదే కదా, ఇక్కడ న్యూమరేటర్ పవర్ ఎంత ఉంది? 3 ఉంది. డినామినేటర్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సెట్. నేను దీన్ని ఏం కనుక్కోవాలి? ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. కానీ నేనేమంటున్నానంటే ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్. జెడ్ అంటే ఏంటిది? ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ లాగ్ యూ. ఇదంతా అవసరం లేదు. నేను ఏంటంటే సింపుల్ వేలో దీన్ని డిఫరెన్షియేషన్ చేసి యూ బై వి అప్లై చేసి దాన్ని మళ్ళీ యూ బై వి ఫామ్లో చేయడం ఇట్స్ గోయింగ్ టు లెంతీ, అవునా? అది రెడ్యూస్ చేయడానికి మనకి యూలర్స్ థీరం ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని ఒక వేరియబుల్గా అజంప్షన్ చేశాను. ఎక్స్ ఇంటూ లాగ్ యూ ప్లస్ వై ఇంటూ డో బై డో వై ఆఫ్ యూ జెడ్. జెడ్ అంటే ఎంత బేటా? లాగ్ యూ ఈజ్ ఈక్వల్ టు 2z. జెడ్ అంటే ఎంత మనకి ఫైనల్గా? లాగ్ యూ. ఇప్పుడు నేను ఈజ్ ఇట్ విజిబుల్ మా? ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో, ఇది లాగ్ ఎక్స్ అనుకోండి, దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది నాకు? ఫైన్. ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యూ విల్ కన్సిడర్ దిస్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. నేను దీనికి చేస్తే ఎక్స్ అండ్ వై తీసుకోవాలి, సారీ ఫర్ దాట్. నేను ఇప్పుడు దీనికి డైరెక్ట్ ఇలాంటి ఫంక్షన్కి చేస్తే నేను ఎక్స్ వైలో రాయాలండి. కానీ నేను దీన్ని యూలోకి కన్వర్ట్ చేస్తున్నానంటే నేను దీనికి ఏమని రాయాలి? యూ అని రాయాలి. ఏమని రాయాలి? డో జెడ్ బై ఓకే. అప్పుడు ఏమొస్తుంది? సారీ, మనది కరెక్టేనండి. ఇది ఎక్సే రాయండి, ఇది వై. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఫస్ట్ లాగ్ ఉంది కాబట్టి నేను 1 బై లాగ్ ఎక్స్ సంథింగ్ ఫంక్షన్ లాగ్లో ఉంటే 1 బై ఎక్స్ 1 బై యూ అని రాస్తాను. తర్వాత ఇంటర్నల్ ఫంక్షన్ ఏమని రాస్తాను? డో యూ బై డో ఎక్స్. ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చి మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసామండి, అలా కాదు, ప్లీజ్ కొంచెం కేర్ఫుల్గా చేయండి. వై ఇంటూ డో, అప్పుడు ఇది ఏమవుతుంది నాన్న? లాగ్ యూది ఫస్ట్ 1 బై యూ అవుతుంది. తర్వాత డో బై డో వై ఆఫ్ ఇంటర్నల్ ఫంక్షన్ డో యూ బై డో వై అవుతుంది 2 లాగ్ యూ. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బై యూ వై బై యూ కదా, ఈ యూ రెండిట్లో ఉంది కదా, అటువైపు తీసుకెళ్తాను. అప్పుడు నాకు అది ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు యూనిట్ తీసుకురండి 2u log u. Hence it is proved. Okay na? Next problem. See all of you. ఇదిగోండి ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఇందాక ఎక్స్పోనెన్షియల్లో చేశాను కదా, సేమ్ అదే ప్రాబ్లం ప్రాసెస్లో దయచేసి ఇది సాల్వ్ చేయండి. వెరీ సింపుల్. ఎక్స్ డో యూ బై డో ఎక్స్, ఇది మన టెక్స్ట్ బుక్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. వై డో యూ బై డో వై 2u లాగ్ యూ కదా, యూ అనేది e⁻x² y² అంటే మీరు దీనికి బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. ఓకేనా? లాగ్ యూ అనేది లాగ్ అప్లై చేస్తే లాగ్ యూ ఈక్వల్ టు x² + y² వస్తుంది. లాగ్ యూని z అనుకోండి, అప్పుడు దాన్ని ఈ ఫార్ములా అప్లై చేస్తే విల్ గెట్ దిస్ రిజల్ట్. ఓకేనా? ఇది చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇప్పుడు సాల్వ్ చేద్దామండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం. హియర్ ఇట్ ఈస్ థర్డ్ వన్ ఇన్ దిస్ లెక్చర్. ఓకే, ఈ ప్రాబ్లమ్ని చూడండి అమ్మా. u ఈజ్ ఈక్వల్ టు tan 1 x³ + y³ / x + y. ప్రూవ్ దాట్ x డో యూ బై డో ఎక్స్ + y డో యూ బై డో వై, సారీ నేను అది మార్చలేదు, y డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలంటే sin 2u అని ప్రూవ్ చేయాలి బిడ్డ.
sin 2u ఎలా వస్తుందో నేను చెప్తాను. ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయండి. మీరు ఒక 1-2 టైమ్స్ మీరు మొత్తం నా వీడియోలన్నీ చూసారంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు నేను ఏమి ఇచ్చానంటే వాట్ ఈస్ ద గివెన్ వన్, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని నేను ఏమనుకుంటున్నాను, ఫస్ట్ కన్సిడర్ ద గివెన్ వన్. లెట్ us కన్సిడర్ u ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్. మీరు ఈ ప్రాబ్లం ఈ tan ఇన్వర్స్ ఆఫ్ ఇందులో ఉందని భయపడవద్దు, వెరీ ఈజీ. ఎలానో చూడండి, ఎక్స్ ప్లస్ వై కదా, tan ఇన్వర్స్ని ఇటువైపు తీసుకొస్తాను, అప్పుడు అది tan అవుతుంది కదా. అంటే tan u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేటా, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇది సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్. ఎలా చెప్తానంటే న్యూమరేటర్ పవర్ 3, డినామినేటర్ పవర్ 1 తీసుకుంటే ఎంత 2 వస్తుంది, 2 ఇంటూ జెడ్ వస్తుంది. ఓకే, నేను ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఏమని చెప్తుంది మన యూలర్స్ థీరం స్టేట్మెంట్, వాట్ ఈస్ ఇట్ స్టేట్స్ దాట్ ఫ్రమ్ యూలర్స్ థీరం ఆర్ ఫ్రమ్ ఐలర్స్ థీరం, వాట్ ఈస్ దాట్, ఏమంటుంది థియరం, ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై is equal to numerator power minus denominator power into z. కనిపిస్తుందండి గ్రీన్, న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ ఇంటూ z. అవునా, ఎక్స్ ఇంటూ చూడండి ఇలా తీసుకున్న తర్వాత నేను ఏమంటానంటే ఇక్కడ లెట్ us కన్సిడర్ z ఈజ్ ఈక్వల్ టు tan u. z అనేది tan u అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నాకు ఫంక్షన్ని డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ ఎలా రాస్తాను, డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ అంటే మనకి ఏమని తెలుసు, tan u అని తెలుసు, ప్లస్ వై ఇంటూ డెల్ బై డెల్ వై ఆర్ డో బై డో వై. జెడ్ అంటే ఏంటిది, tan u ఈక్వల్ టు 2z అని తెలుసు, కానీ z అంటే ఏంటిది మనకి ఇక్కడ tan u. ఫస్ట్ దాన్ని z అనుకోండి, తర్వాత ఈ zలో ఇచ్చినటువంటి ఐలర్స్లో z వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వైతో చేసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది, tan u. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ tan u, ఇట్ ఈస్ సెకండ్ స్క్వేర్, రైట్, ఇట్ ఈస్ వాట్ సెకండ్ స్క్వేర్ u. కానీ తర్వాత నేనేం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఫంక్షన్కి చేయాలి, తర్వాత ఇంటర్నల్ వేరియబుల్కి కూడా చేస్తాను. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, దిస్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ ఓన్లీ. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ స్క్వేర్ యూ. డో బై డో యూ ఆఫ్ ఇంటర్నల్ వేరియబుల్ ఈజ్ డో యూ బై డో ఎక్స్ బెటా. ఇప్పుడు ఇది y యాజ్ ఇట్ ఈస్, డో యూ బై డో వై ఆఫ్ tan u అంటే ఏంటిది, సెకండ్ స్క్వేర్ యూ. ఓకే, అండ్ అగైన్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ డో యూ బై డో వై అండి ఈక్వల్ టు 2 tan u. ఇది చూడండి అమ్మా, ఎక్స్ సెకండ్ స్క్వేర్ యూ డో యూ బై డో ఎక్స్, వై సెకండ్ స్క్వేర్ యూ డో యూ బై డో వై. రెండిట్లో సెకండ్ స్క్వేర్ యూ కామన్ కదా. ఈ సెకండ్ స్క్వేర్ యూని కామన్ తీసి నేను అటువైపు తీసుకెళ్తాను. ఎలా అంటే ఎక్స్ ఇంటూ ఇక్కడ రాయండి సెకండ్ స్క్వేర్ యూ కామన్, దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 tan u. ఓకేనా, 2 tan u కదా. ఇప్పుడు నేను ఈ సెకండ్ స్క్వేర్ యూని అటువైపు తీసుకెళ్తా బెటా, 2 tan uని 2. ఓకే, ఇప్పుడు నేను దీన్ని అటువైపు తీసుకెళ్తా, ఇదేమవుతుంది ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు 2 tan u బై సెకండ్ స్క్వేర్ యూ. అంటే ఏమొస్తుంది మనకి sin 2u వస్తుంది. ఎందుకని సాల్వ్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి, జస్ట్ వెరీ సింపుల్, వన్ మోర్ స్టెప్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ sin 2u, హెన్స్ ఇట్ ఈస్ proved. నెక్స్ట్ మీకు తెలుసు అనుకుంటుంది, వెరీ సింపుల్. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.